ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాకు రానున్నారు. ప్రధానమంత్రి మోదీ రేపు ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉదయం 11:10 శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అనంతరం 11:45 భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 కూడా సుండిపేట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు ప్రయాణం చేసి మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు శ్రీశైలంలో ప్రధాని ఏర్పాట్లను మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, రేపు శ్రీశైలం ఆలయానికి ప్రధాని వస్తున్నారు కాబట్టి మరి పీఎం టూర్ షెడ్యూల్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16 అనగా రేపు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణంలో భాగంగానే రేపు ఉదయం ఇక్కడికి శ్రీశైలం చేరుకున్నటువంటి సందర్భంలో చేరుకుని మన ఏదైతే ఉందో సునిపేట నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. రోడ్లు అంటే శ్రీశైలం ఎంట్రన్స్ లో నుంచి రోడ్ షో కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. దాదాపు 8,000 మందితోటి సీఎం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెల్కమ్ పలుకునున్న ఆలయ కమిటీ సభ్యులు, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సహా ఇక్కడ సమీక్ష సమావేశాల్లో ఏర్పాటును అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానాన్ని మన ప్రపంచం అదే విధంగా మన రాష్ట్రంలోనే 2వ తిరుపతిగా మారుస్తామని చెప్పేసి, అదేవిధంగా అభివృద్ధి కార్యాచరణను పూర్తిగా రేపు వస్తున్నటువంటి ప్రధాని ముందు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి చేయాలి, దాదాపు ఇప్పటికే 1,678 కోట్లను శ్రీశైలం డెవలప్మెంట్ కోసం కేటాయించాలని చెప్పేసి అయితే సన్నివేశాలు ఇక్కడ మనకు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ శ్రీశైలం చేరుకొని స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని అదే విధంగా ఉదయం 10:20 మన ఓరుకల్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో 10:20 చేరుకొని ఉదయం 11:10 రోడ్డు మార్గంలో అనగా మనకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి వచ్చే క్రమంలో అంటే నంది సర్కిల్, గంగాధర మండపము, ఈ రోడ్డు మార్గాన్ని అయితే పూర్తిగా ఇప్పటికే పలు రకాల కార్యాచరణ అంతా కూడా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా శ్రీశైలం అంటే మొట్టమొదటిసారిగా జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించనున్న దేశ ప్రధానిని చూడటానికి తండోపతండాలుగా ఒకవేళ ప్రజలు వస్తారేమో వాటన్నిటి కూడా ఒక నియమ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగింది. దేశ ప్రధానికి 8,000 మందితోటి పూర్తిగా వెల్కమ్ పలుకుతూ, అదే విధంగా శివ సేవకులు అనే ఇక్కడ ఒక కమిటీ దాదాపుగా శివ సేవకులు స్వామి వారికి సేవ కార్యక్రమాన్ని నిర్వహించే మహిళలు, అదే విధంగా కొంతమంది భక్తులు ఉంటారు. వారితోటి ఒక డ్రెస్ కోడ్ విధానంలో ప్రధాని గారికి వెల్కమ్ పలుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చును. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం 1:40 సునిపేట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్ అంటే 1 లోపే పూర్తిగా 12 గంటల లోపే మనకు ఇక్కడ స్వామివారి దర్శన కార్యక్రమం అయితే పూర్తి చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం పూర్తిగా మళ్ళా శ్రీశైలం ముఖద్వారం అంటే గుడి ముఖద్వారం నుంచి కూడా గంగాధర మండపము, నంది సర్కిల్ నుంచి మళ్ళీ వెళ్ళి అదే విధంగా సునిపేట హెలిప్యాడ్ నుంచి ఇక్కడి నుంచి కర్నూలుకు వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారిని చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ పూర్తిగా ఈ అరణ్యంలో అడవుల మార్గంలో ఉన్నటువంటి ఈ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం మలరా అదే యువతరానికి, అదే విధంగా అతని పేరు తెలియని వారంటూ ఎవరు లేనటువంటి ఛత్రపతి శివాజీ కోటను కూడా దర్శించనున్నారు. అదే విధంగా ఛత్రపతి శివాజీ కోట పక్కనే జ్ఞాన మందిరం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నతనం నుంచి చేసినటువంటి యుద్ధ సన్నివేశాలు, వారిని ఏ విధంగా అయితే ఇన్స్పైర్ తీసుకున్నారో, ఏ విధంగా వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఎలాంటి బోధనలు వారు విన్నారో, ఏ విధంగా అయితే వారి యొక్క స్నేహితులను తీసుకొని సైన్యాన్ని తయారు చేసుకున్నారో, అంత చిన్న వయసులోనే ఈ విధమైనటువంటి కార్యాచరణను ఎందుకు మొదలు పెట్టారు అనే సన్నివేశాలు పూర్తిగా ఛత్రపతి శివాజీ కోటలో అయితే మనం వచ్చి దేశ ప్రధాని చూడబోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు వినిపిస్తున్నటువంటి ఒక సన్నివేశం. ఏది ఏమైనప్పటికీ ఛత్రపతి శివాజీ కోట పక్కనే జ్ఞాన మందిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ సన్నివేశాలకు ఛత్రపతి మహారాజ్ శివరాజు గారు వెళ్లే ప్రయాణంలో అంటే ధ్యాన మందిరాలు ఎక్కడైతే వారు కూర్చొని ధ్యానం చేసుకున్నారో, ఎక్కడైతే అమ్మవారిని వాళ్ళు మనసు ఉంచుకొని ఇక్కడ శ్రీశైలం చేరుకున్న తర్వాత కూడా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదే విధంగా యుద్ధానికి వెళ్తున్నటువంటి సన్నివేశంలో అమ్మవారు ప్రత్యక్షమై ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఖడ్గం ఇచ్చినటువంటి సన్నివేశాలను కూడా చాలా చక్కగా నీటిగా ఎప్పుడో 1677-1600 సంవత్సరాల్లో జరిగినటువంటి సన్నివేశాలను కళాకారులు నీటికి చక్కగా తీర్చిదిద్దారు. ఏది ఏమైనప్పటికీ స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఛత్రపతి శివాజీ కోటకు ప్రధాని వస్తున్నారు
అనగానే చాలా మంది ఆనందపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ హిందూ మతానికి యువకులకు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను చూసి ఈ కోటను ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ చేస్తారా అంటే రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కడ కూడా లేని కోటను మన శ్రీశైలంలోనే ఏర్పాటు చేయడం కూడా వేల విశేషంగా ఉంది. అంటే ఎప్పటి నుంచో ఛత్రపతి మహాశివరాజు గారు శ్రీశైలం వచ్చినప్పటి నుంచి, అదే విధంగా స్వామి అమ్మవార్ల గుడి ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ కోట అనేది ఏర్పాటు చేశారు. ఈ కోటలో చాలా సన్నివేశాలు నిజ రూపంగానే ఇప్పటికీ అంటే ఆ శిల్పాలకు ప్రాణం ఉంటే ఇంకా కోటలో సన్నివేశాలు జరుగుతున్నాయా అన్నట్టుగా నీటి చాలా చక్కగా కళాకారులు ఏర్పాటు చేసినటువంటి శిల్పాలను కూడా రేపు ప్రధాని చూడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరినాయుడు.